అందరికీ నమస్తే. ఇక్కడ కింద కాయలు రాయలున్నాయి చూసారా, కోటకాయలు మాదిరి ఉన్నాయి. ఇవి ఏ చెట్టు అటువంటి ఆ చెట్టు ఆకులు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది అనమాట, దీన్ని గింకో చెట్లు అంటారు. ఇవి చాలా బాగుంటాయి. ఈ చలికాలము పచ్చగా ఉండే చెట్లు ఇలా పచ్చగా ఉండే విధంగా కలర్ మారిపోతుంటాయి. ఎందుకో చాలా లేట్గా ఉంది, ఇంకా కలర్ అనేది మారలేదు. చూడండి చెట్టు ఏ విధంగా ఉంటుందో, ఎంత ఉందో చూడండి. ఇక్కడ ఇంకొక చెట్టు మొత్తము ఆకులు కలర్ మారిపోయి ఆకులు నలిపినాయి కూడా. అంతా పసుపచ్చగా ఉన్నాయి కదా చెట్లు. ఆ చెట్లోని కాయలు ఇవి, కానీ అన్ని చెట్లలో కాయలు కాయవు, కొన్నిట్లోనే కాయలు కాస్తాయి. చూడండి కుక్కల్ని కట్టేసినారు, పొలంలో మరుగుతున్నాయి. ఈ కాయల్ని తింటారు కూడా. నేనైతే ఇప్పుడు తినలేదు. చాలామంది వచ్చి వీటిని రాల్పుకొని పోతా అంటారు. లోపల గింజ ఉంది, మన రేగి పండు మాదిరిగానే. రుచి అయితే బాగానే ఉంది, మరీ అంత చేదైతే లేదు. బాగున్నాయి తినడానికి. బాగానే అయితే తినలేదు, జస్ట్ ఊరికే టచ్ చేశాను. బాగానే ఉన్నాయి. ఈ చలికి కొద్దిగా గొంతు మారిందనమాట, దగ్గు కూడా ఉంది. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలన్నమాట, సమ్మర్ నుంచి వింటర్కి వచ్చే టైంలో. ఈ చెట్లలో కాయలు అదే తింటారు అని చెప్పాను కదా. చూడండి అన్నీ రాల్పుకొని వాటిలో ఉండే విత్తనాలు మాత్రం తీసుకునేట్టున్నారు. చెట్లో కాయలు ఎలా ఉంటాయో చూపిస్తాను. మధ్యలో చాలా ఉన్నాయి. కింద ఉన్న కాయలన్నీ తీసేసినారు. మీకు ఎవరికన్నా ఈ చెట్లో కాయల గురించి తెలిసింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. కట్ట మీద అంతా పొడవునా చెట్లు ఉన్నాయి కదా, వీటిని చెర్రీ బ్లాసమ్ చెట్లు అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఆకులు రాలిపోయినాయి కదా, ఇక్కడే మళ్ళీ మొగ్గలు వస్తాయి. ఎక్కడైతే ఈ విధంగా ఉన్నాయో అక్కడంతా మొగ్గలు వచ్చి పూలు వచ్చి తర్వాత ఆకులు వస్తాయి. ఇంకొక 4-5 నెలలు ఇవి ఇంతే అనమాట, ఇలాగే ఉండిపోతాయి. టైం మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. టెంపరేచర్ ఇప్పుడు 14 డిగ్రీలు ఉంది. తోడు గాలి వీస్తుంది, మనకి ఇంకా చల్లగా తెలుస్తుంది. మామూలుగా అయితే టమాటా చెట్లు ఇలా బయట ఒకటి కూడా బతకవు. ఇక్కడ చూడండి చిన్నగా కవర్ వేసి కవర్ లోపల టమాటా చెట్లు పెట్టినారు అనమాట. ఎండాకాలము అవి అట్లే బతుక్కొని ఇంకా ఉన్నాయి చూడండి లోపల. ఈ ఒక్క చోటే ఉన్నాయి పొలాన్ని మొత్తాన్ని కూడాను టమాటా చెట్లు. కాయలు అయితే లేవు, కానీ పెరుగుతున్నాయి అనమాట. అంటే ఇలా ఒక పాలి టెంట్ని విధంగా వేసామంటే చలికి కూడా తట్టుకొని కొద్ది రోజులు మనకి ఏదైనా పంట కూడా వస్తుంది. చిన్నప్పుడు పల్లెల్లో చెట్టు తొర్రలో కానీ పండ్ల మధ్యలో కానీ ఎక్కడన్నా తేనె ఉంటే ఎగబడి పోయి తీసుకొచ్చేవాళ్ళం కదా అప్పుడప్పుడు. ఇలా మా ఓనర్ కూడా ఇలా చెట్టు తొర్రల్లో మాదిరిగానే తేనెని పెట్టిస్తున్నాడు ఇక్కడ. మొన్న ఎర్రగడ్డలు కూడా నాటాను కదా మొలకలు, అవి కూడా బతుకునేసాయి. ఇంకా తెల్లగడ్డలకైతే తిరిగే లేదనమాట, సూపర్గా పెరుగుతున్నాయి. చూడండి గోంగూర ముందు బాగా వస్తానింది కదా, ఈ చలికి ఒక్క మోసు కూడా రాలేదు. ఇంకా పొద్దునైతే చాలా ఉంది తీసుకోవాలా, కానీ ఇది పెద్దగా అయితే పెరగడంలా, చిన్నగానే ఉండిపోతున్నాయి ఆకులు. వంకాయ చెట్లు చూడండి ఆకులు ఎట్లయిపోయినాయో. నిజంగా ఇలా తెల్లగడ్డ పంటను నేను పెట్టానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాటాను చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. రోజు రోజుకి ఒక ఆకు పెరుగుతూనే ఉన్నాయి, మధ్యలో వచ్చేస్తున్నాయి అనమాట. ఈ పొలంలో ఈ మొలకలే చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. నేను ఎటువంటి ఎరువు వేయలేదు, అంటే కెమికల్స్ ఏవి కూడా వేయలేదు అనమాట. కింద కులిన ఎరువు మాత్రమే కింద వేసాను, అది తప్ప ఈ విత్తనాలని ఏ కెమికల్స్లో నానబెట్టి వేయలేదు. మా పొలంలో వాళ్ళైతే ఏదో కెమికల్ దాంట్లో నానబెట్టి మళ్ళీ నాటారు. నేను అటువంటివి ఏమీ చేయకుండా నాటాను. చూద్దాము ఎలా పంట వస్తుందో.
ఈ పెరిల లీవ్స్కి పైన పూత వచ్చినాయి కదా, ఆ పూత దగ్గరికి వచ్చి చూడండి తేంటిగా ఆ పక్క ఎక్కడ తిరుగుతుంది, వెళ్ళిపోయా మళ్ళీ వస్తుంది వాడు పోతాను చూడండి వెళ్ళిపోయా. నేను నాటిండే తెల్లగడ్డ విత్తనాలను ఇవి రెండు సేమ్ అనమాట. ఏమంటే కొద్దిగా లేట్గా నాటినాడు, అదే నాకు తెలిసినటువంటి కొరియను. నేను అతనికి విత్తనాలు ఇచ్చాను అనమాట. చూడండి ఇవి కూడా చాలా ఫాస్ట్గానే వస్తూ ఉన్నాయి. దీంట్లో చోట నాటాడు, అక్కడ ఒక చోట నాటాడు. ఆ పక్క నాటినవి అతను నేను ఒకసారి చాలా రోజుల ముందు నాటినాము. అవి ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి, చూపిస్తాను వాటిని కూడా. వాటికి సుమారుగా ఒక 15 రోజులు తేడా వచ్చింది. అయినా ఇవి చాలా లేట్గా వస్తున్నాయి చూడండి. వీటిని అతను ఒక కెమికల్స్లో నానబెట్టి మళ్ళీ నాటినాడు, పౌడర్ వేసి. వాటికి అలాంటివి ఏం చేయలేదు అనుకుంటా. బట్ లేకపోతే వీటిలో ఏమైనా రకాలు ఉండడం వల్ల ఏమన్నా అవి త్వరగా వస్తున్నాయి లేకపోతే ఏమో తెలియడం లేదు. నేను ఇచ్చినట్టు అయితే అతను ఇక్కడ నాటాడు, అక్కడ నాటాడు. చాలా ఎక్కువగానే ఉన్నాయి, నేను నాటిన దానికంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నట్టున్నాయి. నేను పొలం దగ్గరికి వచ్చినప్పుడల్లా మా ఓనరు సుమారుగా ఒక మూట కాయలు మాదిరిగా బీరకాయలు తెంపించాడు కదా. అయినా కూడా చూడండి ఎన్ని కాయలు ముదిరిపోయి వదిలేశాడో. ఇంకా రోజు తెంపుకొని ఉంటే ఎన్ని కాయలు ఉండేటివో. ఇంకా లేత బీరకాయ ఒకటి ఎడుతుంది చూడండి ఎంత బాగుందో. ఇలాంటి కాయలు అయితే బాగుంటాయి. దీన్ని తెంపేస్తా ఇప్పుడు. ఇంకా ఈ సబ్జా గింజల చెట్టు అయితే ఒకటి ఇంకా బాగా పెరుగుతుంది. ఈ ఆకులు కూడా నేను అప్పుడప్పుడు తెంపుకొని తింటాను, చాలా బాగుంటాయి. పూత కూడా చూడండి సేమ్ తులసి చెట్టు పూత మాదిరిగానే ఉంటుంది. ఈ చెట్టు పూత, తులసి చెట్టు పూత, పెరిల లీవ్స్ చెట్టు పూత అంతా ఒకటిగానే ఉంటాయి. ఆ పక్క పొలం మొత్తం వచ్చాడు, గుమ్మడికాయ ఒకటి దొరికింది, తీసుకొచ్చుకుంటున్నాడు. వావ్ నో ఇస్తాయి జిబే ఇస్తాయో తీసుకో అంటున్నాడు. ఇంటి దగ్గర ఒక కాయ ఉంది అంటే ఈ పెరిల లీవ్ చెట్టు యొక్క పూత కూడా ఆ సబ్జా గింజల యొక్క చెట్టు యొక్క పూత మాదిరిగానే ఉంటుంది. పొలంలో చెట్లన్నీ కాయనే ఉంటాయి కదా, అన్నీ తెచ్చి ఇలా కుప్ప వేస్తుంటాము చూడండి. అవన్నీ కూడా కుళ్ళిపోతాయి. దీన్నే మళ్ళీ ఎరువుగా ఎప్పుడన్నా వాడుకుంటుంటారు. ఆ పక్క ఎంట్రన్స్లో కూడా ఇలా పెద్ద దెబ్బ ఒకటి ఉంది, కుళ్ళిపోయిండేది. ఇక్కడే నా పొలం ఉంటుంది కదా, ఈ పక్కన పాలీ హౌస్లో పంట చేసే వాళ్ళు కూడా నాకు బాగా పరిచయం అయ్యారు. ఆవు అయితే ఇప్పుడు రాలేదు చూడండి. వీళ్ళు ఒకటి కాదు రెండు ఉన్నాయి లోపల. పైన కవర్ ఉందా, మళ్ళీ లోపల ఇంకొకటి ఉంది. సో ఈ మాత్రంగానే ఉంటే కానీ చలికాలం ఏదైనా పంటని మనము పెట్టలేమన్నమాట. ఎంత పొడవు ఉందో చూడండి, ఇది సుమారుగా ఉంది. ఈ 3 టెంట్లోనూ అదేవిధంగా ఉంది. ఇంకా ఆ పక్క ఎలాగుందో తెలీదు, నా పక్క అయితే ఎప్పుడు వెళ్ళలేదు. దీని ఒక్కదానికి కవర్ అయితే లేదు, కానీ ఇది హైట్ అయితే చాలా ఎక్కువ ఉంది వాటితో పోలిస్తే. ఈ పక్క అంతా మొన్ననే వాళ్ళు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు నాటినారు కదా, నేను మీకు వెళ్ళి చూపించాను. నేను అప్పుడు వెళ్ళినప్పుడే అవ్వ నాకు ఎర్రగడ్డల్ని ఒక క్రేట్లో కొన్ని ఇచ్చిందనమాట. వాటిని నేను ఇప్పుడు మా పొలంలో నాటాను. సౌండ్ విన్నారా? బోరు ఆన్ చేశారు కానీ నీళ్ళు ఎక్కడ కూడాను వాడడంలే. అయితే అప్పటి నుంచి ఆన్లోనే ఉంది. నాపా క్యాబేజ్ ఒకదాన్ని తెంపేశాడు చూడండి ఎట్లుంటుందో లోపల. దీన్నే కిమ్చి చేస్తారనమాట. ఆ లేయర్ల మధ్యలోకి అంతా మిరప్పొడి ఏంటంటే వేస్తారనమాట. అన్నీ వేసి ఆ లేయర్ల మధ్యలో పెట్టేస్తారు. మళ్ళీ ఊరిన తర్వాత దాన్ని కట్ చేస్తారు చిన్న చిన్నగా. ఇంకా కొద్దిగా సైజు పెరుగుతుంది కానీ ఎందుకు అతను దీన్ని తీసేశాడు. ఈ ఆకులన్నీ తీసి ఆ బాతులకి వేస్తారు చూడండి. వాటికి ఇప్పుడు పండగ అనమాట, అందుకే అరుస్తున్నాయి ఇవి. పండగ చేస్తావు ఇవి.
వావ్, అంటే నా చేతికి ఇచ్చాడు చూడు అని. ఒక 2 సంవత్సరాల ముందు అనుకుంటాను ఇలాంటి నాపా క్యాబేజ్తోనే కిమ్చి చేసేటప్పుడు నేను ఒక వీడియోని చేశాను. ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వాళ్ళు ఎంత పద్ధతిగా ఆ కిమ్చిని తయారు చేశారో. వీళ్ళు పొలంలోకి వచ్చారంటే ఇలా మంచి బూట్లు వేసుకునేస్తారనమాట. అస్సలు కొంచెం కూడా కాళ్ళకి మళ్ళీ మన్ను ముట్టుకోదు. చూడండి ఎంత పొడవు ఉందో ఇది. ఒక జాన 2 జానలు ఉంది దగ్గర దగ్గరగా, కొంచెం తక్కువ అంతే. ఇలా వస్తానే వీటిని వేసుకొని బురదలో కానీ ఎక్కడ చూసినా తిరిగేస్తారు. ఇంకా చేతికి మళ్ళీ అలాంటి గ్లౌజులు వేసుకునేస్తారు. ఇంకా మిరపకాయలు కావాలంటే ఈ లాస్ట్ కాయలు ఉన్నాయి, అవన్నీ తెంపుతున్నాము. పైన అన్నీ కట్ చేసినారు, లోపలంతా ఇలా కాయలు ఉంటే చూసి తీసుకుంటున్నాము. అదే కింద పడిపోయేది. ఓకే, హెంగ్ ఓకే ఎనఫ్. సుమారుగా కేజీ పైన దొరికేసాము. ఇంకా యూనివర్సిటీకి వెళ్తా అంటున్నాను. ఇతను కూడా అదే రూట్లో వస్తున్నాడు కాబట్టి కార్లో నన్ను అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ అతను ఇంటికి వెళ్తాడు. మనం నిమ్మకాయ అన్నము ఏదన్నా చింతాకు పులుపు తింటాం కదా, వీళ్ళంతా విటమిన్ సి అనేది ఇలా బాటిల్లో జ్యూస్ చేసుకొని తాగేస్తుంటారు. ఇలాంటి వాటిని ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు కూడా మనకి ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటారు. ఒకటి రాశారు కదా, ఇది బీటా సి ఉంది కదా, విటమిన్ సి అనేది. నేనే ఇంకా కార్లో తీసుకెళ్తున్నాడు. చూడండి రోడ్డు పక్కన చెట్లు ఎంత బాగున్నాయో. ఇది ఒక చిన్న అడ్డదారి అనమాట. ఈ అడ్డదారి నుంచి ఇలా వస్తే మా యూనివర్సిటీ దగ్గర ఉండే అదే ముందర ఉండే మెయిన్ రోడ్లోకి కనెక్ట్ అయిపోతాము. రైట్ తీసుకుంటే ఎడం పక్కన మా యూనివర్సిటీ ఉంటుంది. అది వచ్చింది డాంగ్సోల్ యూనివర్సిటీ. ఈ రోడ్ ఇంకా బాగుంటుంది చూడండి, చెట్లు కలర్ మారిపోయింటే. అదిగోండి ఆ బిల్డింగ్సే మా యూనివర్సిటీ అవి. ఇంకా అతను ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు వెనక్కి. ఇంకా యూనివర్సిటీ ముందర ఇక్కడే ఆపేయమంటున్నా సైడ్కి. ఓకే ఓకే. ఇక్కడ యూనివర్సిటీ ముందర ఇంకో సిగ్నల్ ఉంటుంది, దీని తర్వాత ఇంకోటి ఉంటుంది. అక్కడ యూటర్న్ తీసుకోలేము, ముందర యూటర్న్ తీసుకురావాలా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హెంగ్. బాయ్. కరెక్ట్గా యూనివర్సిటీ ముందు ఆపేశాడు. ఇంకా సిగ్నల్ పడితే అవతల దాటి వెళ్ళిపోతాను. అతను ఈ సిగ్నల్ కాకుండా ఇంకో ముందర సిగ్నల్ ఉంది, అక్కడ యూటర్న్ తీసుకోవాలా. అప్పుడే సిగ్నల్ ఆ పక్క వేసుకున్నాడు అనమాట. ఇంకా సిగ్నల్ పడినప్పుడు ఆ పక్క యూటర్న్ తీసుకొని మళ్ళీ ఈ పక్క వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు.